హలో ఫ్రెండ్స్, మనం ఏదైతే రెజ్యూమ్ మీద అలాగే పోర్ట్ఫోలియో బిల్డింగ్ మీద లాస్ట్ వీడియోస్ ఏవైతే చేసామో అవి చాలా మందికి రీచ్ అయ్యి సంతోషం. అయితే కొంతమంది నాకు పర్సనల్గా మెసేజ్ ఏమని చేస్తున్నారంటే, సార్ మీరు వాటిలో సర్టిఫికేషన్ అని చెప్పారు, సర్టిఫికేషన్ అంటే ఏంటి సార్, మీలాంటి దగ్గర ఒక కోర్స్ కొనుక్కుంటే మీరు ఒక సర్టిఫికేట్ ఇస్తారా అదేనా అని చెప్పి అడుగుతున్నారు. సో నా దగ్గర కానీ లేకపోతే ఇంకో ప్లాట్ఫామ్ యుడిమి మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి. ఓకే, సో మీరు జస్ట్ ఒక కోర్స్ పర్చేజ్ చేసి అది కంప్లీట్ చేసినందుకు వాళ్ళకి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. అది జస్ట్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ మాత్రమే, అది సర్టిఫికేషన్ కాదు. ఓకే, సో సర్టిఫికేషన్ అంటే ఏంటంటే, సో ఏదైతే అఫీషియల్ కంపెనీస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ జావా సర్టిఫికేషన్ చేయాలంటే జావా ఎవరిది, ఆర్కిల్ వాళ్ళది. సో కాబట్టి ఆర్కిల్ వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకే, అలాగే ఏడబ్ల్యూఎస్ మీద మీరు సర్టిఫై అవ్వాలంటే సో ఏడబ్ల్యూఎస్ ఎవరిది, అమెజాన్ వాళ్ళది, వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట. ఓకే, అలాగే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎజూర్ మీద సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. వాటికి సపరేట్గా మనీ పే చేసి ఓకే, సో మీరు ఒక ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. సో అక్కడ మీరు క్వాలిఫై అయితే మీకు వాళ్ళు ఒక సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు మీరు సర్టిఫైడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో అది సర్టిఫికేషన్ అంటే. అది కూడా అంత ఈజీ కాదు. ఓకే, సో ఫస్ట్ మీరు ఏదైతే కోర్స్ అనుకుంటున్నారో ఆ కోర్స్ అంతా కంప్లీట్ చేయాలి. సో చేసిన తర్వాత బాగా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా బాగా ఉండాలి. ఓకే, ఆ తర్వాత ఆ సర్టిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ఫారమ్స్ ఉంటాయి. ఓకే, సో ఆ ఆన్లైన్ ఫారమ్స్లో జాయిన్ అయితే ప్రీవియస్ ఇయర్స్ తాలూకా పేపర్స్ ఆ డంప్ అంతా కూడా మీకు దొరుకుతుంది. అవి బాగా ప్రాక్టీస్ చేయాలి. సో చేస్తే అప్పుడు మీకు ఈజీ అవుతుంది అనమాట సర్టిఫికేషన్ చేయడం అనేది. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. సో సర్టిఫికేట్ వేరు, సర్టిఫికేషన్ వేరు. ఓకే, సో మరి ఎలాంటి సర్టిఫికేషన్స్ ఉంటాయి సార్, నాకు ఎలా తెలుస్తుంది అంటే, సో వాటి మీద క్లియర్గా నేను ఒక వెబ్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను. సో సాఫ్ట్వేర్ డెవలపర్స్కి ఎటువంటి సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఓకే, అలాగే క్లౌడ్ వైపు వెళ్ళే వాళ్ళకి ఏ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీ వైపు వెళ్ళే వాళ్ళకి ఏ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఇదంతా నేను క్లియర్గా ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను. మీకు కనుక ఒకవేళ కావాలి అనుకుంటే సర్టిఫికేషన్ అని చెప్పి జస్ట్ నాకు మెసేజ్ చేయండి, ఆ డాక్యుమెంట్ లింక్ మీకు పంపిస్తాను. మీరు చదివితే మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో దట్ మీకు ఫ్యూచర్లో సర్టిఫికేషన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ డాక్యుమెంట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మనం ఇంకా యూస్ఫుల్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాము. కాబట్టి మన అకౌంట్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.